మనందరం అప్లై చంద్రు సార్కు నా తరఫున వన్స్ అగైన్ మరొక క్లాస్ చేద్దామా? ఎందుకంటే కొన్ని వందల మంది జీవితాలను మార్చిన వ్యక్తి ఎవరంటే చంద్రు సార్. అవునా కదా? ఎందుకంటే నేను ఒక 10,000 వస్తే చాలు అన్న నాకు చాలా రకాల బిజినెస్ చేసిన. నేను ఇక రాకన్నా ముందు చెప్తే ఏం లేదు. టిఫిన్ సెంటర్ ఏంటి, నాకు టిఫిన్ సెంటర్ ఉండే, దాని తర్వాత వాటర్ ప్లాంట్ ఉండే, కబాబ్ సెంటర్ ఉండే. మన మైండ్ సెట్ ఎట్లుంటాయంటే మనం ఏదైనా చేస్తేనే డబ్బులు వస్తాయి. ఎంతమందికి అలా డౌట్ లేదు? అందరికి ఉండదు. ఎందుకంటే ఏదైనా పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేస్తే డబ్బులు ఎంత వస్తాయి? నేను రకరకాల బిజినెస్ చేసిన, బట్ ఒక 10-20 వేలు మిగలాలంటే కష్టం అందరికి జీతాలు ఇచ్చిన తర్వాత. అట్లాంటిది అమ్మకు రిజల్ట్ రావడం వల్ల వచ్చిన నేను 2021 నవంబర్లో వచ్చిన. ఎట్లా మీరా లాస్ట్ పోకున్నా నాకు అసలు అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఎన్నో చూసిన 10,000 15,000 అందులో ఎంప్లాయీస్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఉన్నారు, నార్మల్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరికీ సాధ్యమైనప్పుడు నాకెందుకు సాధ్యం కాదు అనిపిస్తుంది. నేను ఒక గట్టి నిర్ణయం తీసుకున్నా, ఒక పంకణం కట్టుకున్నా. నా బ్లడ్ లో వెస్టేజ్ ఉన్నది కాబట్టి సక్సెస్ అయినా. మామూలుగా ఐదు చూసుకున్నంత మాత్రమే సక్సెస్ కావండి. ఈ గ్రౌండ్ లో ఉందా? ఏ గ్రౌండ్ లో? పక్క గ్రౌండ్ లో వెస్టీజ్ అనే గ్రౌండ్ లో ఉంటే 100% సక్సెస్ అవుతారు, మీరు కూడా సక్సెస్ అవుతారు. ఓన్లీ ఈ గ్రౌండ్ ఉండడం మాత్రమే కాకుండా మనం చేయాల్సిన ఏదైతే ఖచ్చితంగా రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా చేస్తూనే ఉండాలి. వెస్టేజ్ లో మనం ఎప్పుడైతే పిక్చర్ అయిపోతామో మన చెక్కు విషయం తర్వాత వాళ్ళు పిక్చర్ అయితే వేరే వాళ్ళు. అందుకని ఖచ్చితంగా వేరే వాళ్ళు పిక్చర్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెస్టేజ్ లో పిక్చర్ లాగా మారాలి. పిక్చర్ అంటే పిచ్చి పిచ్చి కాకుండా అదే కమిట్మెంట్ రెగ్యులర్ గా చెప్తే ఎన్న అయినా కొన్నా మీరు ఉండాలి. ఉంటారా? 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 ఒక నలుగురు వ్యక్తి ఏమంటాం మనం? నాతో కాదు వాళ్ళు ఇంటర్వ్యూలు కదా, చాలా అపోహలు ఉంటాయి. అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పక్కన పెట్టండి. మీరు ఒక నిర్ణయం తీసుకొని ఒక మాల వేసుకుంటే ఎట్లుంటాం మనం? ఒక మాల వేసుకుంటే డిసిషన్ ఇస్తే అదే ఎట్లుంటారు వాళ్ళు? నిష్ఠలు ఉంటారు. ఎక్కడో చెట్ల కింద ఉంటారు, అక్కడే వంటారు, అక్కడనే. అవునా కదా? అంటే అలాంటి కమిట్మెంట్ ఉండాలి. ఆ రెండోది మాత్రమే 100% సక్సెస్ అవుతాం. లేదు నేను ప్రియ ఐదు తీసుకున్నా, ప్రియ ఇచ్చారు, ఎండ్ ఉంది, రేపు ఇంకో ఫంక్షన్ ఉంది, ఇంకో మ్యారేజ్ ఉంది, పోతుంది పోకుంటుంది అనుకుంటే ఐడియానే ఉంటుంది, సక్సెస్ మాత్రం ఉండదు. 100% మీరు సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ అని తీసుకోవాలి. మనం కూడా ఒక మాల వేసుకున్నట్టు, వీళ్ళైతే ఒక కలిపిపోయినట్టు 2 years మీరు రాని విజా ఉంటాయి కదా, విజా ఉంటే రానిస్తారా? బయట విషయంలో రానిస్తారా? రానియరు. ఖచ్చితంగా చేయాల్సిందే. అలాంటి కమిట్మెంట్ తీసుకుంటే మీరు సక్సెస్ అవుతారు. నా బిజినెస్ అన్ని స్టార్ట్ చేసిన ఒక 50,000 వచ్చినప్పుడు ఫుల్ టైం గా వెస్టేజ్ ఎంచుకున్నా. నా లైఫ్ చేంజ్ అయింది. నేను ఇక్కడ 133 రూపాయలు స్టార్ట్ అయిన ఇన్కమ్ ఇప్పుడు 128,500 అండి. నాతో పాటు ఇన్కమ్ ఏంటంటే చాలా ఉన్నారు నిజామాబాద్, చాలా తక్కువ వచ్చారు, చాలా ఇన్కమ్ ఏం చేస్తున్నారు. దాంతో పాటు నేను కూడా ఒక గ్రాండ్ విటారా 17 lakhs కాల్ చేస్తున్నా. బయట ఉంది నా గేమ్లు 4 కాలాలు నిజామాబాద్ జరుగుతున్నాయి. ఫుల్ సక్సెస్ నడుస్తుంది. మీరు నమ్మండి, వచ్చిన వాళ్ళు తెలియజేయండి, ఖచ్చితంగా వాళ్ళు నిర్ణయం తీసుకోండి. మీరు కూడా తొందరగా సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విషయం సూపర్ కదా. మనకు నిజామాబాద్ నుంచి వచ్చి టెస్ట్ మోడల్ ఇవ్వడం జరిగింది. నాకు ఒకసారి గ్రాండ్